ఈ 5 రోజులు మీ ఇంట్లో ఉండే పూల మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ లవర్ నా యూట్యూబ్ ఛానల్. సో ఈ 5 రోజులు మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోనని ఎందుకు చెప్తున్నానో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ న్యూస్ గార్డెనింగ్ లవర్స్కి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మునుపెన్నడూ లేనటువంటి అధిక ఉష్ణోగ్రతలు ఈ నెల అంటే మే 21 నుంచి 27 తారీఖు వరకు నమోదయ్యాయని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఈ వేడికి అసలు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది మనం ఇష్టపడి పెంచుకునే పూల మొక్కలు కావచ్చు, లేదంటే ఇండోర్ మొక్కలు కావచ్చు, అవుట్డోర్ మొక్కలు కావచ్చు, అసలు వేడిని తట్టుకోలేవు అనమాట. కాబట్టి వాటిని మనం ఏ విధంగా కాపాడుకోవాలో ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మన మొక్కల్ని ఏవైతే మనకి మొక్కలు బయట ఉన్నాయో వాటిని వెంటనే కుండీల్లో ఉన్న ప్రతి మొక్కని కూడా నీడలోకి మార్చండి. ఓకేనా? సో ఎందుకు అంటే అసలు ఈ ఎండ వేడిని తట్టుకునేంత ఎనర్జీ అనేది మొక్కలకి మనం ఇవ్వలేము. సో మనం ఎంత ఎనర్జీ ఇచ్చినా అవి పక్కాగా బ్రతుకుతాయని కూడా చెప్పలేము. అంత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ వారం రోజుల్లో. కాబట్టి మీ మొక్కల్ని ఎక్కడైతే మీ మొక్కలు ఎండలో ఉన్నాయో వాటిని కుండీలో నుంచి మీరు సేఫ్గా ఉండే ప్లేస్కి వెంటనే తరలించండి. లేదనుకుంటే దానికి ఏదైనా గ్రీన్ మ్యాట్ లాంటిది ఏర్పాటు చేసి అది చల్లదనం ఉండే ప్లేస్లో మొక్కల్ని పెట్టండి. ఇకపోతే సెకండ్ వన్ ఏంటి అంటే మొక్కలకి వాటర్ అనేది వేయడం. సో ఈ అధిక వేడి ఉన్నటువంటి టైంలో మనం మొక్కలకి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారంటే వేడి ఎక్కువగా ఉంటుంది కదా, వేడి ఎక్కువగా ఉన్నప్పుడే ఎక్కువ నీళ్ళు పోసామంటే మట్టి చల్లగా ఉండి మొక్క బ్రతికే అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద రాంగ్ అనమాట. సో ఎప్పుడు కూడా వేడి నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే కుండీలో ఉన్న మొక్కకి నీళ్ళు అనేవి తక్కువగా ఇవ్వాలి. ఓకేనా? తక్కువగా ఇవ్వాలి. అండ్ చెప్పాను కదా, దానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం మొక్కల్ని నీళ్ళలో పెట్టాలి. సో నీళ్ళలో పెట్టాము అంటే దానికి ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు. ఓకేనా? సో ఎక్కువ వాటర్ వేసామంటే అది ఎవాబరేట్ అయ్యే టైంలో వేర్లు అనేవి వేడికి గురయ్యి వేర్లు చనిపోయి మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కలకి నీరు పోసే విషయంలో ఎండాకాలంలో అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాతావరణ శాఖ ఇప్పుడు వెల్లడించినటువంటి ఈ టైంలో మే 21 నుంచి మే 27 వరకు కూడా మొక్కల్ని కాపాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మొక్కలకి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వద్దు. ఓకేనా? సో ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మొక్కలకి ఉదయం సాయంత్రం కూడా వాటర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? సో కొన్ని మొక్కలకి మాత్రం మనం ఉదయం మరియు సాయంత్రం కూడా వాటర్ ఇవ్వాలి. మరికొన్ని మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ అనేది చెక్ చేయాలి. ఓకేనా? కుండీలో ఉన్నటువంటి మొక్క పైన ఉన్నటువంటి మట్టి అనేది ఆరిపోయిన తర్వాతే మనం వాటర్ అనేది ఇవ్వాలి. ఈ పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ వారం రోజులు కూడా మీ మొక్కల్ని మీరు సేఫ్గా కాపాడుకోవచ్చు. నేను ఈ నెల 21 నుంచి ఈ రోజు డేట్ 22 కదా. సో ఈ ఒక్క రోజున నేను గమనించింది ఏంటి అంటే మా ఇంట్లో ఉన్న ప్రతి మొక్క కూడా ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల ఏమవుతున్నాయి అంటే అసలు వాడిపోతున్నాయి అనమాట. నేను నైటే వాటరింగ్ వేసాను. సో నైట్ వాటర్ వేసిన తర్వాత మార్నింగ్ చూస్తే నైట్ ఎట్లా అయితే వాడిపోయిందో అవన్నీ మార్నింగ్ కూడా అలానే ఉంది. సో ఎందుకు అంటే మనకి నైట్ టైం కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అసలు చెప్పాలంటే నైట్ ఒక 1 అవర్ కరెంట్ పోయింది. సో ఆ కరెంట్ పోవడం వల్ల అసలు నేను పడుకోవడానికి కూడా అసలు వీలు లేకుండా మొత్తం స్వెట్టింగ్ అనమాట. సో అంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? సో కాబట్టి వాతావరణం మనకి అనుకూలించలేనప్పుడు మనమే మన ఇంట్లో ఉన్న మొక్కలకి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఓకేనా? సో ఏర్పాటు చేసిన తర్వాత వాటిని అక్కడికి మనం షిఫ్ట్ చేసామంటే ఎక్కువ రోజులు కాదు, ఈ వారం రోజులు మే 21 నుంచి మే 27 వరకు కనుక మనం మన మొక్కల్ని కాపాడుకున్నట్లయితే అసలు తర్వాత నుంచి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనం మన మొక్కల్ని యథాస్థితిలో వేరొక ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. సో గైస్, వీడియో కనుక నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ విషయం కనుక తెలియకపోతే వెంటనే వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. సో మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, లిల్లీ పూలు అనేవి వాడిపోతున్నాయి, సో వాటిని ఎలా కాపాడుకోవాలి, వాడిపోయి రాలిపోతున్నాయి, అసలు విచ్చుకోవట్లేదు, మొక్కకి ఎక్కువ రోజులు ఉండట్లేదు అని చెప్పి అడిగారు. సో నెక్స్ట్ వీడియో నేను అది అప్లోడ్ చేయబోతున్నాను. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి
ఈజీగా మీరు వీడియో చూడొచ్చు. ఇంకా మీ ఇంట్లో ఉండే మొక్కలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి కింద నాకు మీరు కామెంట్లో చెప్పారంటే దాని గురించి మరొక వీడియోలో పరిష్కారాలు అనేవి తెలుసుకుందాం. బాయ్ గైస్.